ఫిజియోథెరపిస్ట్ ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందించే ఆమె తన ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతూ ఊపిరిపోయి కనిపించింది. ఉరివేసుకుని చనిపోయిందని భర్త తరపు వారంటుంటే, లేదు హత్య చేసి ఉరివేశారని ఆమె పుట్టింటి వాళ్ళు అంటున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సుష్మా మృతి కేసు మిస్టరీగా మారింది. హత్య ఆత్మహత్య అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. విజయవాడలో మహిళా ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన తీవ్ర అలజడి రేపుతోంది. అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న సుష్మా ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. విషయాన్ని గుర్తించిన పొరుగింటి వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్కు చెందిన సుష్మా అపోలో ఆసుపత్రిలో ఫిజియోథెరపీగా చేసే రోజుల్లో అక్కడే క్యాంటీన్ నిర్వహిస్తున్న సునీల్తో ప్రేమలో పడింది. వీరి ప్రేమ పెళ్లికి సుష్మా తల్లిదండ్రులు నో చెప్పారు. వాళ్ళిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. బెజవాడలో ఓ అపార్ట్మెంట్లో కాపురం ఉంటున్నారు. వీరికి 7 ఏళ్ల పాప జహీర్ కూడా ఉంది. 3 ఏళ్ల నుంచి సుష్మా పుట్టింటికి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని భర్త సునీల్ వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. రూములో ఆ సిచ్యువేషన్స్ గాని మార్చడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి ఉన్న గది, పడుకున్న గది వేరు. ఈ అమ్మాయిని తీసుకొచ్చి రెగ్యులర్ గా ఉండే రూమ్ కాకుండా రెండో రూములో ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే కింద నుంచి పై వరకు లెక్కేసినట్టయితే ఇది మొత్తం 10-10.5 అడుగులు తప్ప హైట్ ఉండని ప్రదేశంలో మంచం మీద నుంచొని పైన ఫ్యాన్ కి ఉరేసుకుంటే నేల దాదాపుగా సగం బాడీ కిందకు వచ్చి తగిలేటువంటి పరిస్థితుల్లో ఉరేసుకోవటం అనేది సాధ్యం కాని పరిస్థితి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్న సుష్మా ఈ నెల 7వ తేదీన గుంటూరులో పీజీ పరీక్షలు రాసి ఇంటికొచ్చింది. ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సుష్మా భర్త సునీల్ వేధింపులకు పాల్పడేవాడని, భర్తే హత్య చేసి ఉంటాడని మృతురాలి బంధువులు అనుమానిస్తున్నారు. సుష్మది ఖచ్చితంగా హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి తల్లి గీత ఆరోపిస్తోంది. అమ్మ, నేను అక్కడ చదువుకున్నాను కదా, నాకు ఉద్యోగం అక్కడ వస్తుందంట, గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు ఒకవేళ నేను అప్లై చేసుకుంటే ఇది అయిపోయినాక అని చెప్పింది. ప్రాక్టికల్ అయిపోయింది కదా, ప్రాక్టికల్ అయిపోయిన నైటే కదా ఇది జరిగింది అమ్మాయికి. ఆ అమ్మాయి చనిపోవాలనుకుంటే ఎగ్జామ్ రాసి వచ్చి అంత కష్టపడాల్సిన అవసరం ఏముందండి? తను చనిపోవాలనుకుందా? అనుకోలేదు. అలాంటి పిరికిదిగానే కాదు, మాతో ఫైట్ చేసి, వీళ్ళ తరఫున ఫైట్ చేసి వచ్చింది. ఆమె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయంటున్నారు. సుష్మా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లి చెబుతోంది. మిస్టరీగా మారిన ఈ కేసులో అసలు నిజాలు వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.